మొత్తానికి తమిళనాడులో అనుకున్నట్టే అయింది. 74 లక్షల మంది ఓటర్లని జాబితా నుంచి వాళ్ళ పేర్లు తొలగించారు. ఉన్నారా లేరా, డూప్లికేటా, లేకపోతే ఇలా వలస వచ్చిన వాళ్ళ? ఎందుకంటే తమిళనాడుకు కేరళకు థ్రెట్ ఉంది. బెంగాల్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఒక 2-3 ప్రాంతాల్లో జమ అయిపోయి బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ఆ తిరుపూర్ ఆ ప్రాంతంలో. కేరళ అయితే చెప్పక్కర్లేదు. అలాంటి వాళ్ళందరినీ అంటే వాళ్ళ ఐడెంటిటీస్ని, ప్రాపర్ ఐడెంటిటీస్ని చూపించలేకపోయిన వాళ్ళ పేర్లన్నీ తొలగించారు. అవే కాదు, డూప్లికేషను అండ్ ఇంకా రకరకాల మార్గాల్లో దొంగవి, ఫేక్వి పెట్టిన వాళ్ళవి అవన్నీ తొలగిస్తే 74 లక్షల మంది. ఓవరాల్గా తమిళనాడులో 5,67,00,000 మంది. సో ఇప్పుడు ఎంతకు తగ్గింది? 4,90,00,000కి వచ్చేసినట్టు ఇంచుమించు. ఇది ఎలాంటి ఇంపాక్ట్ చూపించబోతోంది? ఎందుకంటే దక్షిణాదిలో ఈ ఓటర్ల సవరణ SIR తర్వాత తమిళనాడు భారీ కుదుపు ఎదుర్కోబోతోంది. మనం సంక్రాంతి పండుగకో లేకపోతే ఉగాదికో వాళ్ళ అకౌంట్లో 5,000 వేసామా, 10,000 వేసామా, ఇప్పుడు డిఎంకే సర్కారు తడుముకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు 5,000 వేసిన వాళ్ళు ఎంతమందికి పోయినాయో తెలియదు. సో ఇలాంటి ఒక విచిత్రమైన పరిస్థితి తమిళనాడులో. అలాగని ఇదేదో బీజేపీకి అడ్వాంటేజెస్ పొజిషన్ అయితే అనుకోవడానికి లేదు. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు ఇంద్రనీల్ రెడ్డి గారు, సెఫాలజిస్ట్. నమస్తే ఇంద్రనీల్ రెడ్డి గారు. నమస్తే సార్. అలాగే కాట్రగడ్డ నాగార్జున గారు, బీజేపీ నాయకులు. నమస్తే నాగార్జున గారు. అలాగే మస్తాన్ రావు గారు, పొలిటికల్ అనలిస్ట్. కృష్ణాంజలి గారు, సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్. వారు కూడా జాయిన్ కాబోతున్నారు. మరి కాసేపట్లో టు స్టార్ట్ విత్ ఇంద్రనీల్ రెడ్డి గారు. సో ఎప్పుడెప్పుడా అని చూస్తూ వస్తున్నది మొత్తానికి తమిళనాడు దాకా వచ్చేసాం. వింధ్య దాటి యువతలకు వచ్చేసింది SIR. సో ఈ ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది సార్ 74 లక్షల మంది ఓటర్లు? అంటే మీకు 2024 పార్లమెంట్ ఎన్నికలతో కంపేర్ చేస్తే 74 లక్షలు కాదు సార్, 97 లక్షల ఓట్లు, అంటే 15% ఆఫ్ ఓట్లు తొలగించబడ్డాయి. కొత్తగా మళ్ళీ అంటే 18 ఏళ్ళు నుండి కొత్తగా ఓటు హక్కు దక్కించుకున్న వాళ్ళ సంఖ్య 23 లక్షలు తేల్చి అల్టిమేట్లీ మీరు చెప్తున్న 74 లక్షల ఓట్ల అనేది ఫైనలైజ్ చేశారు. కానీ 2024 పార్లమెంటు ఎన్నికల్లో ఓటు హక్కు ఉన్నట్టు మనం ఏదైతే ఓటు హక్కు కల్పించినట్లు మనం రిలీజ్ చేసామో డేటా, ఆ డేటాలో 97 లక్షల ఓట్లు తొలగించబడ్డాయి. అంటే 15% ఆఫ్ ఓటింగ్ సార్. 15% ఆఫ్ ఓటింగ్ అనేది చాలా పెద్ద నెంబర్. అయితే ఇందులో వాళ్ళు ఏం చెప్తున్నారంటే మరణించిన వారి ఓట్లు 27 లక్షలు చెబుతున్నారు. మరి ఏ వ్యవధిలో? పార్లమెంట్ ఎలక్షన్స్ కి ఇప్పటికీ మధ్య అంటే 20 నెలల వ్యవధిలో 27 లక్షలు. అంటే పార్లమెంటు ఎన్నికల సమయానికే వాళ్ళు కొంతమంది వీళ్ళలో అంటే 70% అని అప్పటికే మరణించి ఉంటారు. మరి అలాంటి వాళ్ళ ఓట్లు అప్పుడు ఎందుకు డిలీట్ చేయలేదు? BLOలు తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించట్లేదు కదా అని వాళ్ళ మీద చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? ఫస్ట్ ప్రతిసారి ఏం చెప్తున్నారు? తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం, ఎలక్షన్ కమిషన్ నోటీసులు అనేవాళ్ళు కదా సార్. ఎలక్షన్ కమిషన్ నోటీసులు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏమైతుందంటే నోటీసులకు అనుగుణంగా దాని తర్వాత కమిటీ మమతా బెనర్జీ తమిళనాడులో స్టాలిన్ ఏది తీసుకోవడానికి, రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా లేరు కదా, కలబడుతున్నారు కదా కేంద్రం. అంటే నేను ఇప్పుడు SIR ఆల్ ఆప్షన్ SIR గురించి చెప్పట్లా. జనరల్ గా పార్లమెంట్ ఎన్నికలు జరిగేటప్పుడు 27 లక్షల మంది మరణించిన ఓటర్లు ఎందుకు డిలీట్ చేయలేకపోయారు? అలాగే ఇక్కడ చూసుకుంటే మీరు ఉత్తరప్రదేశ్ ఎన్నికలప్పుడు కానివ్వండి, లేదు అంటే పశ్చిమ బెంగాల్ ఎన్నికలు కాదు, ఉత్తరప్రదేశ్లో కానీ పశ్చిమ బెంగాల్లో కానీ SIR నడిచినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు? వలసలు వెళ్ళిన వాళ్ళ ఓట్లు అంటే ఇక్కడ స్థిర నివాసం ఉండలేదు, గత 6 నెలలుగా ఇక్కడ లేరు, సో వేరే చోట పర్మనెంట్ గా షిఫ్ట్ అయ్యారు కాబట్టి ఓట్లు తొలగించబడ్డాయి అని, మైగ్రెంట్స్ ఓట్లు తొలగించబడినట్లు చాలా పెద్ద నెంబర్లో చెప్పారు. ఈసారి ఇక్కడికి వచ్చేసరికి డూప్లికేట్ ఓట్లు అంటే ఒక వ్యక్తికి 2 చోట్ల ఓటు ఉండటం అనే పరిధిలో 3.39 లక్షలే, అంటే 3,39,000. అంటే ఆల్మోస్ట్ మీకు ఒక 70 నుంచి 60 లక్షల ఓట్లు కేవలం ఏ విధంగా తొలగించబడ్డాయి? వాళ్ళు చాలా క్లియర్గా ఏం చెప్తున్నారు? సరైన ధృవీకరణ పత్రాలు సమర్పించలేకపోవటం, లేదు స్థిర నివాసాలు లేకపోవటం. ఇక్కడ ప్రశ్న ఎక్కడ ఉత్పన్నమవుతుంది అంటే అసలు భారతదేశం ప్రజాస్వామ్య దేశమేనా? ఓటు హక్కుని బతికుండి భారతీయుడయుండి అతనికి ఓటు హక్కు కల్పించలేకపోవటం అనేది ఎలక్షన్ కమిషన్ సక్రమంగా ఎలక్షన్ నిర్వహిస్తుందా లేదా? వీటి కాడ ప్రశ్న వస్తుంది. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ తీసుకున్న ఎగ్జాంపుల్ చెప్తా. 3 కోట్లు అంటే ఆల్మోస్ట్ ఒక రాష్ట్రం, ఒక తెలంగాణ రాష్ట్రం, వాస్తవం మాట్లాడుకుంటే ఒక తెలంగాణ రాష్ట్రం ఓట్లు 3 కోట్ల ఓట్లు తొలగించబడినప్పుడు అందులో 2,17,00,000 మంది మైగ్రాంట్స్ కింద షిఫ్ట్ అయినట్టు చూపించారు. నేనేమంటున్నానంటే ఇప్పుడు హైదరాబాద్ లో పెద్ద కన్స్ట్రక్షన్ ఒకటి జరుగుతుంది సార్. అక్కడే షెడ్లు వేసి అక్కడే వాళ్ళు వచ్చి ఒక 6 నెలలు సంవత్సరమో అంటే వలస కార్మికులు వాళ్ళు మనం కరోనా టైంలో రోడ్ల మీద నడుచుకుంటా వెళ్ళిన పరిస్థితులు కూడా చూసాం.
అంటే వాళ్ళ సొంత రాష్ట్రంలో ఉపాధి లేక ఉపాధి కోసం వేరే రాష్ట్రాలు వచ్చి అక్కడ కూడా రెంటెడ్ హౌస్లు కూడా కాదు సార్, షెడ్స్ వేసుకొని జీవనం కొనసాగించే వాళ్ళకి అక్కడ ఓటు డిలీట్ చేశారు. మరి ఇక్కడ ఎవరైనా ఇస్తారు? ఇప్పుడు తెలంగాణలో ఎస్ఐఆర్ నడిచేటప్పుడు ఒక బీహార్కో, ఒక ఉత్తరప్రదేశ్ అతనికో, ఒక పశ్చిమ బెంగాల్ అతనికో ఓటు హక్కు కల్పిస్తారు అనే నమ్మకం మనకేమైనా ఉందా? ఇస్తారేమో అప్పటికి. ఇస్తే ఏదో రాష్ట్రంలో పెరగాలిగా ఓట్లు. 2024 కంటే జరిగిన ఎస్ఐఆర్ పలు రాష్ట్రాల్లో చూస్తే ఎక్కడన్నా 10%కి మీద తొలగించబడ్డాయి, కానీ ఒక్క రాష్ట్రంలో అన్న కొత్తగా ఓట్లు యాడ్ చేయబడ్డాయి, పెంచబడ్డాయి. 23 లక్షలు యాడ్ చేశారు. కొత్తగా ఓటు హక్కు దక్కించుకున్న వాళ్ళు అంటే 18 సంవత్సరాలు ఆ ఓటు హక్కు పరిధి ఏదైతే ఉందో అది దాటి దక్కించుకున్న వాళ్ళే, కానీ వేరే రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రంకి వచ్చారు కాబట్టి. అంటే బిఎల్ఓలు షెడ్యూల్ దగ్గరికి వెళ్ళి, లేదు చిన్న చిన్న పాకల దగ్గరికి వెళ్ళి చేరు కదా సార్. అంటే ఈ రోజున పరిస్థితి ఎలా ఉంది అంటే వలస వెళ్ళే వాళ్ళు అంటే ఒక సొంత గృహం ఉండదు, ఇల్లు ఉండదు, నెక్స్ట్ సొంత రాష్ట్రంలో ఉపాధి ఉండదు, అంటే తిండి కోసం కడుపు కోసం వేరే రాష్ట్రం వెళ్ళి బతికేవాళ్ళు వలస జీవులు. ఈ వలస జీవులు ఓటు హక్కు తొలగిస్తున్నారు. జనరల్ గా ఆలోచించండి, వీళ్ళు ఎవరికి ఓటేస్తారు? ఆ గైస్ లో వచ్చి ఇక్కడ అరాచకాలు సృష్టిస్తున్న బంగ్లాదేశ్ వాళ్ళ గురించి మాట్లాడరా మీరు? సార్ బంగ్లాదేశ్ అని మళ్ళీ ఊరక బీజేపీకి ఫేవర్ తీసుకొని మాట్లాడాల్సిన అవసరం లేదు సార్. అవసరం లేదు, కనిపిస్తున్నారు. ఇప్పుడు నిన్న పట్టుబడిన వాళ్ళు ఎవరు? ఒక నిమిషం, నిన్న పట్టుబడిన వాళ్ళు ఎవరు? తమిళనాడులో కానీ వెస్ట్ బెంగాల్లో పట్టుబడిన వాళ్ళు ఎవరు? సార్ నెంబర్స్ చాలా తక్కువ ఉంటాయి. ఎస్ఐఆర్ పేరు మీద ఒక పక్కనేమో రోహింగ్యాల పేరు వాడుతూ విదేశీయులు వచ్చి అక్రమంగా జీవిస్తున్నారని చెబుతూ 3 కోట్ల ఓట్లు తొలగించబడ్డ ప్రాంతంలో కూడా వాళ్ళు చూపించేది రోహింగ్యాలను 2 ఓట్లు. మీరు తెలుసుకోండి, 2 ఓట్లే. 3 కోట్ల ఓట్లు తొలగించిన కాడ రోహింగ్యాలను విదేశీయులను అక్రమంగా చొరబాటుదారులను తొలగించబడ్డ ఓట్లు 2 ఓట్లే. మరి ఈ 3 కోట్ల ఓట్లు భారతీయుల ఓట్లా లేదంటే లేదు ఒప్పుకోమనండి బీజేపీని. అంటే ఈ 10 ఏళ్లలో అంటే 2002, 2004 మధ్య ఎస్ఐఆర్ నడిచింది సార్. ఈ 10 సంవత్సరాల్లో ఒకవేళ తొలగిస్తున్నవన్నీ కూడా రోహింగ్యాల ఓట్లే అయితే ఒక్కొక్క రాష్ట్రంలో 1-3 కోట్లు ఈ స్థాయిలో రోహింగ్యాలను మేము ఎలా చేసాము, అక్రమ చొరబాటుదారుల్ని భారతదేశంలోకి తొలగిస్తున్నామని చెప్పమనండి. ఖచ్చితంగా ఆ సబ్జెక్ట్ మాట్లాడతా. దానికన్నా ముందు ఈయన దగ్గరికి వెళ్ళే లోపల ఇంకో విషయం, పరకాల ప్రభాకర్ గారు ఈ మధ్య సెన్సేషనల్, ఆయన చేసిన వ్యాఖ్యలు సెన్సేషనల్ అవుతున్నాయి. ఏది నిమిషానికి ఎంత అన్నారు ఆయన? 9 ఓట్ల. నిమిషానికి 3.6 ఓట్లు సార్. 3.6 ఓట్లు. సరే 4-3 వేసుకున్నాం. నిజంగా అది నిజమే అని నమ్మచ్చు ఆయన? సార్ మీకు గుర్తుండి ఉండాలి, మనమే మీరు నేనే కనీసం 8 నెలల క్రితం ఇదే 99 టీవీలో అందరికంటే ముందు మనం ఎక్స్పోజ్ చేసాం విషయాన్ని. సో మీరు అనాలిసిస్ చేశారు, ఒక మొత్తం ఏ నియోజకవర్గాలు కూడా ఈక్వల్ గా డిస్ట్రిబ్యూషన్ చేసి మరి మనం డిస్కస్ చేసి ఉన్నాం. 53 లక్షల ఓట్లు అర్ధరాత్రి పడ్డాయి అంటే 15% ఆఫ్ ఓటింగ్ ఇట్స్ ఇంపాసిబుల్ సార్. రెండోది ఏంటంటే 3.6 ఓట్లు అంటే 16.5 సెకండ్లు ఒక ఓటు పడాలి. మీకు వీవీప్యాట్ స్లిప్ రావడానికి 7 సెకండ్లు పడుద్ది. ఇది కూడా ఎన్నికల మాన్యువల్లో ఉంది, మనం చెప్పేది కాదు. జనరల్ గా ఆలోచించండి, సీరియల్ నెంబర్ ప్రింట్ అవ్వాలి, అభ్యర్థి పేరు ప్రింట్ అవ్వాలి, అభ్యర్థి చిహ్నం 3 ప్రింట్ అవ్వాలి. ప్రింట్ అయ్యి మళ్ళీ ఒక 2-3 సెకండ్లు మనం చూసుకోవడానికి కూడా అది డిస్ప్లేలో ఆడ ఉండాలి. అంటే ఓవరాల్ గా 7 సెకండ్స్ పట్టింది. ఇప్పుడు ఎమ్మెల్యేకి 7 సెకండ్స్, ఎంపీకి 7 సెకండ్స్ అంటే 14 సెకండ్లు పోతే 2.5 సెకండ్లో కంపార్ట్మెంట్లు మారటం అవ్వచ్చు. ఇవన్నీ ఇంపాసిబుల్ అనమాట. అది ఒక ప్రోగ్రామ్ ఆపరేటెడ్ గా జరిగితే గానీ జరగదు. అందువల్ల ఇన్ని అనుమానాలు వస్తాయి. జరిగిందంటారా ప్రోగ్రామ్ ఆపరేటెడ్ గా? సార్ జరిగిందా జరగలేదా అని పక్కన పెడితే ఒక అనుమానాలు వచ్చి ఇంతమంది ప్రశ్నిస్తున్నప్పుడు వాళ్ళ యొక్క అనుమానాలని క్లియర్ చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉండి, ఎలక్షన్ కమిషన్ నిమ్మకు నీరెత్తినట్లు ఉండి ఎలాంటి వాటికి సమాధానం చెప్పకుండా వెరిఫై చేసుకునే అవకాశాలు ఉన్న ప్రతి దానిని క్లోజ్ చేయటం. అంటే వీవీప్యాట్ స్లిప్పులు 10 రోజుల్లో ధ్వంసం చేసేయటం, లేదు వీడియోగ్రఫీని కవర్ చేయొచ్చు అంటే చెక్ చేసుకోవచ్చు లోపలికి నిజంగా ఆ టైంలో వెళ్ళారా లేదా అంటే దాన్ని ఎస్ఓపి మార్చేసి అది డిలీట్ చేసేయటం. ఫామ్ 20లు అరేంజ్ చేయండి అంటే 108 రోజుల వరకు ఫామ్ 20లు అప్లోడ్ చేయకపోవటం, ఇలా పలు కారణాల వల్ల అలాంటి అనుమానాలు బలపడుతున్నప్పుడు ఈ ఎలక్షన్ కమిషన్ యొక్క విశ్వసనీయత మీదే డౌట్ వస్తున్నప్పుడు వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ప్రూవ్ చేసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు ఉంటే ఆబ్వియస్లీ ఇలాంటి అనుమానాలు ఇంకా బలపడి, ఇలాంటి అనుమానాలన్నిటికీ మరి మూల కారణం అవుతున్న నాగార్జున గారు ముందర వాళ్ళిద్దరూ మాట్లాడిద్దామా?